మనకి రవ్వంతైనా చైతన్యం ఉండి మనం చదువుకున్న వాళ్ళై సిస్టమ్ ప్రొసీజర్ రవ్వంతైనా తెలిసి ఉన్నా, దాంతోపాటు మనకు కాసింత సిగ్గు శరం అనేది ఉన్నా, తమిళనాడులో జరుగుతున్న వ్యవహారాల మీద ఖచ్చితంగా స్పందించాలి. సీరియస్‌లీ. ఇంత దారుణమైనటువంటి అన్యాయం కళ్ళ ముందు జరుగుతూ ఉన్నా కూడా స్పందించకుండా మౌనంగా ఉండడం పాపం కాదు. ఎవరెవరికైనా మద్దతు ఇవ్వచ్చు. ఎవరు ఏ పార్టీ వాళ్ళకైనా మద్దతు ఇవ్వచ్చు. కానీ ఒక ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఒకటి ఉంటది. ఒక ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటది. గవర్నర్లు విచ్చలవిడిగా ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటే, మహారాష్ట్రలో మెజారిటీ లేకున్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించిన గవర్నర్, కర్ణాటకలో ఆహ్వానించిన గవర్నర్, గోవాలో ఆహ్వానించిన గవర్నర్, మేఘాలయలో ఆహ్వానించిన గవర్నర్ అంటే అక్కడల్లా బీజేపీ వాళ్ళు కాబట్టి ఆహ్వానిస్తాడా? తమిళనాడులో విజయ్ స్పష్టమైన ప్రజా తీర్పు కనిపిస్తూ ఉన్న ఒక 5 సీట్లు తక్కువయ్యాయని చెప్పి అది కూడా అసెంబ్లీలో బల ప్రదర్శన సందర్భంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన ఎమ్మెల్యేలు. అంత జరుగుతూ ఉన్న విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించవా? ఇప్పుడు 118 మంది ఎవరు రాలే ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ రాజ్‌భవన్‌కి వస్తారా ఇప్పుడు ఎవరైనా? 118 మంది. ఆయన అసెంబ్లీలో బల ప్రదర్శన చేసుకోకుండా, అసెంబ్లీలో బలం నిరూపించుకోకుండా రాజ్‌భవన్ ఇప్పుడు పేర్లు మార్చారట. వీళ్ళ మనస్తత్వాలు మార్చుకోవాలి. ఫస్ట్ దేశం మీద వీళ్ళు చూసే దృష్టి మార్చుకోవాలి. లోక్ భవన్ దానికి వెళ్తారా ఎవరైనా? ఆడ ప్యారేడ్ నిర్వహిస్తారా? గవర్నర్ అక్కడ బలం నిరూపించుకోవాలని చెప్పి అడగడం ఏంటి? అసెంబ్లీ ఎందుకు ఉంది? అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించాలి. ఎవరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అడిగితే వాళ్ళలో ఎవరికి ఎక్కువ బలం ఉందో చూడాలి, వాళ్ళని ఆహ్వానించాలి. విజయ్ ఒకటే కదా అడిగిండు. విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానిస్తారు. తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోమంటారు. నిరూపించుకోలేకపోతే ఆ ప్రభుత్వం పడిపోతుంది. నిరూపించుకుంటే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఇది కదా గవర్నర్ చేయాల్సిన పని. గవర్నర్ వచ్చి లోక్ భవన్‌కి వచ్చి నువ్వు నీ బల ప్రదర్శన చేయి, నీ బలం చూపించు అని అంటే అటువంటి వాడికి మద్దతు ఇవ్వడం ఏంది? ఎవరైనా ఇప్పటికీ అటువంటి వాటికి మద్దతు ఇస్తూ ఉంటే ఇలా గవర్నర్ని ముందు పెట్టి ఆడిస్తున్న ఢిల్లీ పెద్దల మనస్తత్వానికి ఎవరైనా మద్దతు ఇస్తూ ఉంటే దాని బదులు మెల్లో బోర్డు వేసుకొని తిరగండి. మేము ఒక బానిసలం, మాకు మోసేది నీళ్ళు తాగి సంకల్లో నాకడమే అలవాటు, మాకు అసలు ప్రజాస్వామ్యం వద్దు, రాజ్యాంగం వద్దు, ప్రొసీజర్స్ వద్దు అని చెప్పి మెడలో బోర్డు అని వేసుకొని తిరగండి బానిసత్వం చేసే బదులు. ఎవరు ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రజా తీర్పును గౌరవించాలా వద్దా? ప్రజల మెజారిటీ ఏ పార్టీకి అయితే విజయానికి ఒక అడుగు దూరంలో ఆపారో దానివల్ల ఆహ్వానించండి. అప్పుడు కదా తెలిసేది. ఎంత దారుణం నిజంగా. ఇటువంటివి ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం కూడా మనం ఈ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి మనం అన్యాయం చేసినట్లే. అందుకే అన్నాను, సిగ్గు శరం అనేది ఉంటే ఇటువంటి మనం ఖండించాలి. ఇటువంటి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారబోతున్న ఈ గవర్నర్ వ్యవస్థ లాంటివి ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎట్లండి, పక్కన కర్ణాటక ఒక న్యాయమైంది, తమిళనాడుకు ఒక న్యాయమైంది. ఇదే ప్లేస్లో ఒకవేళ బీజేపీకి 107, 108 కాదు, బీజేపీకి 90 వచ్చినా ఈ పార్టీకి గవర్నరు అధికారాన్ని ఏర్పాటు చేయమని చెప్పి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి పిలుసు. అవసరమైతే 6 నెలలు టైం ఇచ్చు బలం నిరూపించుకోవడానికి, లేకుంటే 5 ఏళ్ళు టైం ఇచ్చునేమో. ఎంత అన్యాయం అంటూ ఉన్నా. ఇటువంటి ప్రశ్నించుకుంటే ఎట్లా? అక్కడ డిఎంకే పార్టీకి చెందిన కీలక నేతలు కూడా గవర్నర్ని ప్రశ్నిస్తున్నారు. విజయ్ వైపు జనం నిలబడ్డప్పుడు రమ్మనండి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించండి అని. గవర్నర్ ఏంటి, లోక్ భవన్లో బలం చూపించుకోవాలా? అసెంబ్లీలు ఎందుకు ఉన్నాయి మరి?